ఇప్పుడు మనం పునర్వసు నక్షత్ర ఫలితాలని మనం తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారి యొక్క నక్షత్ర ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది కొంతమేరకు సూచనప్రాయంగా మనం తెలియజేసుకుందాం. పునర్వసు నక్షత్రం నామాక్షరములు కేకో హాహి అనేటువంటి అక్షరములు కలిగి ఉంటాయి. గణము దేవగణము, జంతువు పిల్లి, రాశి మిథున రాశి, దిస్వభావ రాశి. అదేవిధంగా పునర్వసు నక్షత్రం మిథున రాశికి 1, 2, 3 పాదాల వరకు వర్తిస్తాయి. 1, 2, 3 పాదాల వారు మిథున రాశికి చెందినవారు. 4వ పాదం కర్కాటక రాశికి చెందుతుంది. కాబట్టి నక్షత్రం ఒకటైన జాతక ఫలితాల్లో 1, 2, 3 పాదాల వారికి 4వ పాదం వారికి స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. అది కూడా మీకు తెలియపరుస్తాము. ఈ నక్షత్ర జాతకులు చక్కని రూపలావణ్యం, మంచి ఆరోగ్యం, ఆకర్షణ, వాక్చాతుర్యం కలిగి ఉంటారు. సత్ప్రవర్తన, పెద్దల ఎడల గౌరవం, గురుభక్తి, దైవభక్తి ఉంటాయి అనే అభిప్రాయాలు స్థిరంగా ఉండవు. సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. ఏ విషయంలోనూ వీరు తొందరపడడు. 1కి 2 సార్లు ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోలేరు. ప్రతి విషయాన్ని సందేహించడం వీరికి అలవాటుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు, ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీరు భార్య ఎడల చాలా అనురాగంగా ఉంటారు. కుటుంబం, పిల్లల ఎడల చాలా శ్రద్ధ కనపరుస్తారు. అయితే ఒకచోట స్థిరంగా ఉండలేరు. ఒకదానిని కాదని ఇంకొకటి వ్యాపారాలు చేతులు మారుస్తూ ఉంటారు. చివరికి స్థిరపడతారు. ఎవరిని దూరం చేసుకునే స్వభావం వీరిది కాదు. శత్రువులను కూడా గుప్పిట్లో ఉంచుకునేటువంటి చాకచక్యం వీరిది. వీరిలో నిజాయితీ పాళ్ళు కొంత తక్కువగా ఉంటుంది. లౌకిక వ్యవహారాల యందు దృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ దైవభక్తి ఎక్కువ. దాన ధర్మాలు చేస్తారు. దేవస్థానాలు, క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు బాగా చేస్తారు. పరోపకారం చాలా విశేషంగా ఉంటుంది. పుణ్యకార్యాలకు ముందుంటారు. అప్పుడప్పుడు వాద ప్రతివాదనలకు కూడా దిగుతారు. తన వాగ్ధాటితో ఎదుటివారి యొక్క నోరును కట్టేసేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. ఎవరు ఏం చెప్పినా వింటారు. కానీ తనకు న్యాయం అనిపించిందే చేస్తారు. ఒకరికి తల వంచేటువంటి వ్యక్తిత్వం కాదు. తను తప్పు చేస్తే అంగీకరించే మనోపరిపక్వత ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు ఎదుటివారిని కించపరిచి మాట్లాడడం ఈ జాతకుల యొక్క లక్షణం. వ్యసనాల్ని అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులకు వెనుకాడరు. వీరిలో కొందరు మాత్రం న్యాయపరమైనటువంటి వడ్డీ వ్యాపారం చేయడం, కొంతమంది వ్యాపారాల్లో స్థిరపడడం, కొందరు ఉద్యోగాల్లో కుదురుకోవడం, ఏ రంగంలోనైనా ఉన్న వీరు తనదైనటువంటి శైలిలో అద్భుతంగా రాణిస్తారు. అంటే పాదాల తేడాను బట్టి 2, 3 విధాలుగా ధనాదాయాన్ని కలిగి ఉంటారు. అనేకమైనటువంటి వ్యాపారాలని సమర్థవంతంగా నిర్వహించగలిగేటువంటి తెలివితేటలు వీరికి ఉంటాయి. మిత్రులు, బంధువర్గం యొక్క సహకారం వీరికి అధికంగా ఉంటుంది. అయితే ఇప్పటిదాకా మనం పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు చెప్పుకున్నాం. 4వ పాదం వారు వ్యాపారంలో కన్నా ఉద్యోగంలోనే బాగా రాణిస్తారు. వీరికి అవగాహన, తెలివితేటలు, శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. దైవభక్తి, పుణ్యక్షేత్ర సందర్శన, కుటుంబం పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉంటారు. కానీ బంధువర్గం మాత్రం వీరికి అంతగా సహకరించదు. మిత్రుల సహకారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. ధన ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ నక్షత్ర జాతకులు ఎంత సంపాదించినా వీరికి సుఖశాంతులు మాత్రం కొంతమేర తక్కువే. ఇందులో 1, 2, 3 పాదముల వారికి బుధ దశలో, శుక్ర, గురు, శని అంతర్దశల యందు కొంత అనారోగ్యత ఎక్కువగా ఉంటుంది. 1, 2 గొండాలన్నీ కూడా కలుగుతాయి, కానీ తప్పిపోగలవు దైవారాధన చేత. 4వ పాదం వారికి శుక్ర దశ యందు, శుక్ర, రాహు, చంద్ర అంతర్దశల యందు కొంత ఆరోగ్యం నష్టం కలుగుతూ ఉంటుంది. 30 సంవత్సరముల లోపు విద్య, వ్యాపారం, వివాహం అనుకూలంగా ఉంటాయి. 30, 32, 37 సంవత్సరముల యందు స్థిరపడటం, గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు. 39, 41, 45 సంవత్సరముల్లో
స్థిరమైనటువంటి లాభాన్ని పొందుతారు. తరచూ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. 50 సంవత్సరాలు దాటగానే మంచి యోగం అభివృద్ధి కలుగుతుంది. 60, 66, 73 సంవత్సరముల యందు శరీర పీడ ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం. వీరికి 43 సంవత్సరముల యందు నరముల సంబంధమైనటువంటి వ్యాధి, 62వ సంవత్సరంలో నేత్ర సంబంధమైనటువంటి వ్యాధి, 70 కానీ 75లో కానీ మారకం అంటే కొస్త ఆయుర్దాయమైనటువంటి విషయాలకు కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నది. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి బాలారిష్టం కానీ నక్షత్ర దోషాలు కానీ లేవు. ఈ నక్షత్రము యందు మృతికి 4 మాసములు ఇంటిని విడిచిపెట్టాలి. వీరు సూర్యుణ్ణి ఆరాధించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఉంగరం ఏమి ధరించాలి? పుష్యరాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి. అదృష్ట సంఖ్య జ్యోతిష్య శాస్త్రం వీరికి 3గా సూచిస్తూ ఉన్నది. 3 అనేటువంటి సంఖ్యను సూచిస్తూ ఉన్నది. అందుకని ఈ పునర్వసు నక్షత్ర జాతకులు పైన చెప్పినటువంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకొని వ్యక్తిగత జాతకాన్ని కూడా గోచారాన్ని కూడా పరిశీలన చేసుకొని ఈ విశేషమైనటువంటి యోగములను అనుభవించేటట్టుగా వాళ్ళ యొక్క జీవితాన్ని మలుచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. శుభం భూయాత్.